అడుగు. నువ్వు ఏ టీచర్ దగ్గరైతే నీ పిల్లల్ని ఉంచావో అదే టీచర్ మీ పిల్లాడికి కనిపెట్టేలా చేశాను. అది జలంధర్ అంటే. అగో నీ బాబుకి ఇప్పుడు జస్ట్ లైట్గా మత్తిచ్చామంతే. నువ్వు పెళ్లి ఆపడానికి ఎక్స్ట్రాలు చేశావనుకో, నేను సిగ్నల్ ఇవ్వటం, రివాల్వర్ పేలడం. నా బాబు నేను చేయకండి ప్లీజ్. దయచేసి నా బాబు నాకు ఇచ్చేయండి. తీసుకుని నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ 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 వదిలేయండి. నేను వెళ్ళిపోతా. నువ్వు ఉండాలి. ఆ ఆర్యవర్ధన్ నా చెల్లి మెళ్ళో తాలి కట్టేంత వరకు నువ్వు ఇక్కడే ఉండి కళ్ళారా చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఆ ఏడుపే నా చెల్లికి బ్లెస్సింగ్స్. విషయం అర్థమైంది కదా? కామ్గా పెళ్లికొచ్చిన గెస్ట్లా వెళ్ళి అక్కడ కూర్చో. నీ కొడుకు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయకు. వెళ్ళు. ముసుకేసుకుని వెళ్ళు. అయ్యా, వెళ్ళి పెళ్లి బట్టలు మార్చుకురండి. మీరు తన మెళ్ళో తాళి కట్టిన మరుక్షణం ఇదిగో మేమిద్దరం ఈ విషయం తాగి ఇక్కడ చచ్చిపోతాం. మీ పెళ్ళైనా జరగాలి, లేదా మా ఇద్దరి చావులైనా జరగాలి. టెన్షన్ తీసుకో కార్య. కాసేపు ఓపిక పట్టావంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతుంది. పద్దు గారిని, సుబ్బు గారిని
ఆ సిచ్యువేషన్లో అలా చూస్తూ ఉంటే నాకెలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు సండే. అంజలి నీరజ్ కూడా అర్థం చేసుకున్నారో లేదో. మనం ఇదంతా అను కోసమే చేస్తున్నామని తెలిస్తే వాళ్లే రియలైజ్ అవుతారు ఆర్య. డోంట్ వరీ. గేట్ దగ్గర సెక్యూరిటీని అంతా అలర్ట్గా ఉండమని చెప్పావా? అను కనిపిస్తే ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయమని చెప్పు. గేట్ దగ్గర మాత్రమే కాదు ఆర్య, చుట్టుపక్కల మొత్తం చెక్ చేసి అను కనిపిస్తే ఇన్ఫార్మ్ చేయమని చెప్పాను. అను ఖచ్చితంగా వస్తుంది సండే. ఈ పెళ్లి నిజమో అబద్ధమో తెలుసుకోవడం కోసమైనా వస్తుంది. సెక్యూరిటీ అందరినీ అలర్ట్గా ఉండమని చెప్పు. షూర్ ఆర్య. ముందు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో. రోహిత్ ఎక్కడా? అమ్మ మాన్సి, త్వరగా కానీ అమ్మా. అయిపోయిందన్నయ్య. అన్నయ్య, ఆ? ఇందాకే అడుగుదాం అనుకున్నాను. ఆ సుబ్బు పద్దుల గొడవల వల్ల అడగలేకపోయాను. పైగా పెళ్లి మండపం కదా, అడిగితే బాగోదు అనుకున్నాను. ఆర్యవర్ధన్ ఆ పూల ముసుగు ఎందుకు వేసుకున్నట్టు? అదా, ఇందాక గొడవ జరిగింది కదమ్మా. అలాంటి సిచ్యువేషన్స్ ఇంకా ఎదురవుతాయి. అప్పుడు అందరినీ ఫేస్ చేయడం కష్టమని ముందే ఊహించి అలా కవర్ చేసుకున్నాడు. నమ్మొచ్చా? నమ్మాలమ్మా. అనుమానం వచ్చి ఫస్ట్ మనం మండపానికి వచ్చేటప్పుడే నేను కూడా చెక్ చేశా. అనవసరంగా ఫూల్ నయ్యాను. అక్కడున్నది ఆర్యవర్ధనే చెల్లమ్మా. నేను చూశాను. నువ్వు డౌట్ పడద్దు. ఏమో అన్నయ్య, అందుకే నాక్కూడా అనుమానం వచ్చి ఇందాక పెళ్లి మండపంలో తన ముసుగు తీసి చూశాను. అయినా కన్నింగ్ ప్లాన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మనం కదా, వాళ్ళకలాంటి థాట్స్ రావులే. చెల్లెమ్మా, ఇంకా మనం పదే పదే తన మొహానికున్న మాస్క్ గురించి ఆలోచిస్తే ఆర్య హర్ట్ అయ్యాడంటే ఈ పెళ్లి ఆపినా ఆపేస్తాడు. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు, నేను చూసుకుంటా. నువ్వు ధైర్యంగా వచ్చి పెళ్లి పీటల మీద కూర్చో, సరేనా? అమ్మా, త్వరగా కానీ, లేట్ చేయకు. लक्ष्मीनारायणाभ्यां नमः, उमामहेश्वराभ्यां नमः, वाणीहिरण्यकर्माभ्यां नमः, श्रीवृन्दराभ्यां नमः, अरुन्दविष्टाभ्यां नमः, सीतारामाभ्यां नमः, सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः. श्रीमहागणाधिपति नमः, प्रार्थनमस्कारं समर्पयामि. చూసావా సుబ్బు, ఆర్యసరికి మన ప్రాణాలంటే కూడా లెక్క లేకుండా పోయింది. అవును పొద్దు, ప్రాణంగా ప్రేమించిన బుజ్జమ్మనే మర్చిపోయాడు. ఇక మనమెంత చెప్పు. తాళి కట్టని మన చావులే వీళ్ళ పెళ్లికి కానుకలవుతాయి.
నీరజ్ ఏదో ఒకటి చేయి నీరజ్. పెళ్లి జరిగిపోతుంది, మన ఫ్యామిలీ నాశనం అయిపోతుంది. మంచైనా చెడైనా దాదా అంత మాట అన్న తర్వాత ఆయన మాటను నేను దాటలేను అంజలి. ఐఎమ్ హెల్ప్లెస్. భగవంతుడా, ఏంటయ్యా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? చివరికి నా కళ్ళ ముందే నా భర్త పెళ్లి జరిగేంత దుస్థితికి తీసుకొచ్చావేంటయ్యా? తెగించి నిజం చెప్పలేను, చెప్తే నా బాబుని పలు తీసుకుంటారు. అలా అని ఇక్కడ మౌనంగా ఉండలేను. నేను తెలిసింది చెప్తే ఇక్కడ అమ్మ నాన్న ప్రాణాలతో ఉండరు. నాకేంటి స్వామి ఈ కర్మ? మీరు నేను వేరు వేరు కాదు, మనిద్దరి మనసు ఒక్కటే అని అంటూ ఉంటారు కదా సార్. మరి నా మనసుకి తప్పనిపిస్తున్నది మీ మనసుకి కరెక్ట్ అని ఎలా అనిపిస్తుంది సార్? లేదు, మీరు పెళ్లి చేసుకోకూడదు, చేసుకోకూడదు. ఆ దేవుడు అనేవాడు ఉంటే ఈ పెళ్లి జరగదు, అంతే. నా చెల్లి మెడలో తాళి పడేంత వరకేరా ఈ నటనంతా. ఆ తర్వాత మీ అందరికీ చుక్కలు చూపిస్తాం. పంతులు గారు, ఇంకా ఎంతసేపు అండి? మాంగళ్యధారణ కానిచ్చాను త్వరగా. అయిపోయింది నాయన. బాబు, మాంగళ్యధారణ గావించండి. బాబు, గట్టిమేళం వాయించండి అయ్యా, గట్టిమేళం. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే పద్నామి శుభకే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్తో అస్తు. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతైంద్రశ్చాగ్నిశ్చరాధారయతాం. ధ్రువం ధ్రువేణ విశా తస్మై దేవాది ప్రవన్నో అయం చ బ్రహ్మణస్పతి. మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్తో అస్తు. అయిపోయింది. నా జీవితం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. రేపు నా పిల్లలకి ఏమని సమాధానం చెప్పాలి? ఇంకేం మొహం పెట్టుకుని సార్ ఎదుటికి రాగలను? ఈ రోజుతో మానసికంగా శాశ్వతంగా నాకు మౌనం మిగిలిపోయింది. నా జీవితం వృధా అయిపోయింది. అమ్మా, నూతన వధువరులిద్దరూ దండలు మార్చుకోండి.
నా చెల్లికి పెళ్ళైపోయింది, నా చెల్లికి పెళ్ళైపోయింది, నా చెల్లికి పెళ్ళైపోయింది, నా చెల్లికి పెళ్ళైపోయింది. నా చెల్లికి పెళ్ళైపోయింది. ప్లీజ్ బాబాయ్ గారు వదలండి వదలండి పద్దు గారు వదలండి నన్ను వదలండి నన్ను వదలండి చచ్చిపోనివ్వండి ప్లీజ్. ఆగండి పద్దు గారు. నా చెల్లికి నన్ను వదలండి. పద్దు గారు. పెళ్ళైపోయింది. వదలండి నీరజ్ బాబు వదలండి చచ్చిపోనివ్వండి వదలండి మేము ఇక బతకడం అనవసరం. పద్దు గారు, ఏంటి మీరు చేస్తున్న పని? తప్పండి, తప్పు. అక్కడ చేయరాని తప్పు చేసిన మీ అన్నయ్యని అడగండి సార్, నన్ను కాదు. ఇవ్వండి సార్. ఆగండి, ఆగండి. మా బుజ్జమ్మకి తీరని అన్యాయం జరిగింది. మేము బతుకుండి కూడా ఆపలేకపోయాం. అందుకే చావనివ్వండి, చచ్చిపోనివ్వండి. వదలండి, వదలండి, చచ్చిపోనివ్వండి. వదలండి సార్, ప్లీజ్ చెప్పేది వినండి. అయ్యో ప్లీజ్ బాబాయ్ గారు ప్లీజ్ వదలండి సార్. పెళ్లి బాగా జరిగిందా? దాదా, ఆర్య మరి మరి ఇక్కడ మీరు ఇక్కడుంటే నీ మెళ్ళో తాళి కట్టింది ఎవరా అని ఆలోచిస్తున్నావా? రోహిత్,
రోహిత్ పెళ్లి జరిగిపోయింది కదా, హ్యాపీయా? మోసం, ఇదంతా మోసం. ఈ పెళ్లి అబద్ధం. నేను ఈ పెళ్లిని ఒప్పుకోను. ఏది మోసం?